జిల్లాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి కొన్ని జిల్లాలను తీసేసే పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా జిల్లాలను చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని మీడియాలతో మాట్లాడుతూ కూడా ఈ విషయాలు చెప్పిన పరిస్థితి. అయితే గద్వాల జిల్లా విషయానికి వస్తే మీరు దగ్గరుండి నిరాహార దీక్షలు కావచ్చు, అదేవిధంగా ర్యాలీలు ధర్నాలు కావచ్చు, నెలల తరబడి రాస్తారోకోలు అవి చేసిన పరిస్థితి, బంద్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి జిల్లా ఇప్పుడు మన గద్వాల జిల్లా లేకుండా పోతుంది అని వస్తే ప్రజల్లో ఉన్న నాయకుడిగా, ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు? జిల్లా రావడం ప్రజల విజయం. ఇది నా ఒక్కని ఇది కాదు, ప్రజలందరూ కూడా జిల్లాని కోరుకున్నారు. ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా అన్ని పార్టీల వాళ్ళకి నేను అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్తున్నా. జిల్లా కొరకి నేను ప్రభుత్వాలు ఉన్నాక నా వంతు నేను కృషి చేసిన. ఈరోజు ఈ జిల్లా రావడం ప్రజా విజయం. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా జిల్లా కావాలన్నారు. అదే జిల్లా పోతే అదే ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనికి నాకు కూడా మద్దతు ఉంటారు. ఖచ్చితంగా నేను గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను నా వంతు నేను ప్రయత్నమే చేస్తా తప్ప జిల్లా పోవడానికి ఎంత దానికైనా తెగిస్తాం. ఖచ్చితంగా జిల్లాని ఇక్కడనే ఉంచే విధంగా మా వంతు మా పార్టీ కానీ, గద్వాల జిల్లా ప్రజలు కానీ ఖచ్చితంగా వాళ్ళ విజయం ఇది. వాళ్ళని ఎవరు కూడా జిల్లాని పోగొట్టుకున్న దానికి ఇష్టపడరు. ఖచ్చితంగా మేము మరొకసారి దీక్షలని మళ్ళీ దాని కొరకు ఆ సమయం ఖచ్చితంగా దానికి జవాబు ధీటుగా సమాధానం చెప్తాం.